మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ప్రస్తుతము సాయుధ బలగాల అడ్డాగా మారిపోయాయి. ప్రస్తుతం పామ్నూరు ప్రాంతం లోపల పోలీస్ బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ సర్వేలెన్స్గా ఫ్యూచర్లో ఉండబోతోంది. పూర్తిగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ప్రస్తుతం పామ్నూరు వద్ద మనకు ఆదివాసీలు ఉన్నారు. సో భీమయ్య ఏంటి, ఎట్లా ఉంది, ఎట్లా గడుపుతారు ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎట్లా బాగుంది అయ్యడేమో? బాగున్నాయి సార్. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎన్ని నెలల కింద వచ్చారు? ఈ నెలే వచ్చింది. సో ఇక్కడ మీకు ఏమన్నా ఆరోగ్యం మంచి లేకున్నా దవాఖాన కావాలి, డాక్టర్ కావాలి, ఎట్లా ఎటు వెళ్తారు అప్పుడు? ఎండాపురం వెళ్ళినాం సార్. ఎట్లా పోతారు? ఇది మర్గానీలో ఉన్నాయి, నడుచుకుంటా పోతాను. ఏమన్నా ఎవరికి ఏమన్నా అయితే ఎట్లా తీసుకుపోతారు? లైట్ అయితే తెల్లారిసే పోతాను. నైట్ పోతే తెల్లారైతుందా? ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేసారు కదా, అదే 3 గంటలు పోయితే 3 గంటలు ఇక్కడ నుంచి పోతాయి. ఇక్కడ నుంచి పోతే వెంకటాపురం ఎండాపురం. ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ? ఏడుగురు ఉంటారు. మీకు ఇప్పుడు రోడ్డు వేసారు కదా, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఇదంతా డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఎంత డెవలప్ అయితే? మంచిగా కూర మంచిగా రోడ్ తచ్చింది, మంచిగా అయింది. ఓకే, ఎట్లా అంటే ఏం పని చేస్తారు మీరు ఇక్కడ? ఇది ఊరిపాలెంకి వచ్చింది, ఊరిపాలెంకి వేసింది, నాగెళ్తున్నూడే ఊరిపాలెంకి వేసింది, ఎల్కూడే అంతే. మాకు ఇది టాటర్ కావాలి, మాకు టాటర్ కావాలి వ్యవసాయానికి. గొడ్లు లేని టాటర్ నాకు కావాలి, అందరికి ఒక్క టాటర్ చాలు. వ్యవసాయం చేసుకుంటాం. ఇక్కడ ఈ మామిడి చెట్టు ఉన్నది, రేగా చెట్టు ఉన్నది, ఎవరు మీరు పెట్టుకున్నాయి? అవి మమ్మల్ని పెట్టుకున్నాం సార్, మామిడి చెట్టు మమ్మల్ని పెట్టుకున్నాం. మరి ఎట్లా వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా మీకు? ఆట కింద ఉన్నాయి బాబు, ఉన్నాయా? కింద ఉన్నాయి. మంచి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఆటే కింద బాగుందా? బాగుంది, బాగులాదుకుని ఉంది. సో మొత్తానికి మీకు ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుని ఏరియా అంతా వ్యవసాయం చేసుకుని ఉంటారా మంచిగా? మంచిగా వ్యవసాయం టార్ ఇస్తే వ్యవసాయం తీసుకుంటాం అంతే. ఇది వరకు ఎట్లా చేసేది మరి వ్యవసాయం? గొడ్లు గొడ్లు ఉన్నాయా? గొడ్లు ఉన్నాయి. మరి మీకు ఇప్పుడు ఆ గొడ్లు మేపడం పోయినప్పుడు ఆ బాంబులు ఉండేటి అవి ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది అయినాయి బాబు, ఏడ పోయలేదు. ఇక దగ్గర గొడ్లు మేపుతాం, మాకు భయం దూరం. అవును, భయం. సో ఎట్లా మీకు మరి ఇండ్లలో ఉంటారా? వర్షాకాలం ఇబ్బంది కదా, పక్కా ఇండ్లు కట్టి ఇక ఏం కావాలి గవర్నమెంట్కి? ఏం చెప్తారు? గవర్నమెంట్ మాకు డాబాలు డాబాలే చూసాం కదా. ఇక్కడ పామ్నూరు వద్ద ఉన్నటువంటి ఈ ఆదివాసీగూడెం పామ్నూరు విలేజ్, ఆ ఆదివాసీల జీవితము దుర్భర పరిస్థితిలో ఉండేది. ఇక్కడ వ్యవసాయం వాళ్ళు నాగళ్ళు ఎద్దుల సాయంతో వ్యవసాయం చేసుకుంటూ ఈడే బతికే. ప్రస్తుతం వీళ్ళకి కనుక ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే మాత్రం దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇక్కడ నుంచి వెంకటాపురం వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆసుపత్రి లోపల అనారోగ్యం ఉన్నటువంటి వాళ్ళు చూపించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ గవర్నమెంట్ వచ్చి సార్ వస్తున్నాడు, ఏం కావాలి మీకు, ఏం కావాలి, ఏమి ఇస్తే బాగుంటుంది? మాకు హాస్పిటల్ అన్నీ మాకు కావాలి, సవలతులు కావాలి, హాస్పిటల్, ఈ రోడ్డు కావాలి. తెలుగు నాకు రాదు, సరిగా రాదా? తెలుగు. సో వాళ్ళ చూడొచ్చు అంత గోండు భాష వాళ్ళది. సో వాళ్ళ జీవన విధానం కూడా మొత్తంగా గుత్తుకేలు ఈ కర్రలతోనే చేసినటువంటి ఈ గుడిసెల్లోనే జీవిస్తూ ఉంటారు. ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతుంటారు. వాళ్ళకి అటు వైద్య సదుపాయాలు సరిగా లేవు, పూర్తిగా నీళ్ళ సౌకర్యం కూడా వాగు వరకు వెళ్ళి తీర్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రస్తుతము అటు సాయుధ బలగాలు క్యాంప్ వేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి పనులను డెవలప్మెంట్ వర్క్స్ కోసం అయితే ఒక ప్లాన్తో, వ్యూహంతో ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. సో వీళ్ళ ఇండ్లు చూస్తే కూడా పూర్తిగా భారీగా వర్షం వచ్చినా ఈదురుగాలు వచ్చినా కూడా కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్. సో అంతటి దుర్భర జీవితాలు ప్రస్తుతం ఇక్కడ ఆదివాసీ కుటుంబాలు ఉంటాయి. మనం చూడవచ్చు ఓన్లీ ఒక సింగిల్ కర్రలతో వేసుకున్నటువంటి గుడిసే, అందులో నీళ్ళు వచ్చినా కూడా వర్షాలకు వచ్చిన తడవకుండా ఇట్లాంటి నిర్మాణాలు చేసుకొని ఈ గాదెలో బియ్యం కానీ ఆహార పదార్థాలు వేసుకుంటారు. వాటి కోసము గంటల తరబడి గుట్టల వెంట నడుచుకుంటూ వెళ్ళి వెంకటాపురం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి
వెంకటాపురం మండల కేంద్రానికి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని నెలకు తరబడి ఇక్కడే పనులు చేసుకుంటూ తాము స్వయం ఉపాధి వాళ్ళ వ్యవసాయం తప్ప మరో మార్గం ఉండని పరిస్థితి. ప్రస్తుతము ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేశారు. గతంలో బయటికి వెళ్ళాలంటే కూడా ఎక్కడ ఎట్లాంటి అపాయం ఉంటుందనేటువంటి భయంతో గడిపేటువంటి ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఆదివాసులు. సో వీళ్ళకి ఇప్పుడు పూర్తిగా అటు డెవలప్మెంట్ వర్క్ల కోసము ప్రభుత్వమే జీవనోపాధి కోసము అటు ఆటోలు అదేవిధంగా వెహికల్స్ వీళ్ళకి అందిస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం దీంతో కొంత డెవలప్మెంట్ వస్తుందనే ఆశ కూడా ప్రస్తుతం ఇక్కడే ఆదివాసులు వ్యక్తి. సో ఎట్లా ఉంది మీ లైఫ్ స్టైల్? ఏం కావాలి ప్రభుత్వం ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది, సవలతులు కల్పిస్తాను, ఏమేమి సవలతులు కావాలి? ఏం చేస్తావు నువ్వు ఇక్కడ? వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం చేస్తావా? ఎంతమంది ఉంటారు మీరు? మేమా ఊరోళ్ళు మొత్తమా? ఊరోళ్ళు మొత్తము పాతోళ్ళు అయితే 22 ఉంటాము. కొత్త వాళ్ళు వస్తుండు, కొత్త వాళ్ళు మొత్తం కలిపి 30 మంది ఉంటాం. ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఏమన్నా ఉపాధి కల్పిస్తూ ఉంటుంది, పని కల్పిస్తూ ఉంటుంది. సో ఏమేం చేయాలి? మీకు ఏం చేస్తే డెవలప్ అవుతారు, మంచి అభివృద్ధి అవుతుంది మీకు? మాకు కరెంట్ ఉండాలి, బోర్ ఉండాలి సార్, ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, పట్టాలు ఉండాలి సార్. ఇప్పుడు వ్యవసాయం చేస్తారు కదా, పట్టాలు లేవా? పట్టాలు లేదు సార్, మాకు ఇత్తలేరు పట్టాలు. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? మేము వచ్చి 35 సంవత్సరాలు అవుతున్నాం సార్. 35 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా అవసరం వస్తే ఏదన్నా సరుకులు కావాలి, వంట సరుకులు, దావకాన పోవాలి, ఎట్లా పోతారు? అటు కిందికి పోతే కిందికి అప్పుడు ఈ రోడ్డు రాకపోతే ముందు నడిచిపోతాం సార్. నడిచిపోతే ఒక 3 గంటలు పడుతాయి. 3 గంటలు పోతే అక్కడ మార్కెట్ సంతలో పోయి వచ్చినాక ఇక్కడ 8 అవుతుంది నైట్. పొద్దున పోతే మరి ఇప్పుడు రోడ్ అయింది కదా, రోడ్ ఏమడ పోతుర్రా? ఇప్పుడు రోడ్ వచ్చినాక సిఆర్పిఎఫ్ వచ్చినాక రోడ్ చేసింది కదా, రోడ్ వచ్చినాక ఇప్పుడు ఆటోలు వేసుకొని పోతున్నాం సార్. మీ ఊరుకు ఆటో ఇస్తా అంటున్నారు, మంచిగా నడుపుకొని అందరు ఉంటారా మంచి ఇక్కడ? ఉంటాం సార్, నడిపిస్తాం సార్. ఇంకేం కావాలి? ఇండ్లు ఎట్లా ఏమన్నా మీకు కావాలా? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం కావాలి? మాకు ఉండాలి సార్, ఏదైనా ఉంటేనే బతుకుతాం కదా. సో ఇట్లా ట్రాక్టర్ ఒకటి ఉండాలి సార్ దున్నటానికి. ట్రాక్టర్ వ్యవసాయానికి నాగలతోనే దున్నుతారా? నాగలతోనే దున్నుతాం సార్, గొడ్లతోనే, ఎద్దులతోనే. ఎడ్లతోనే. సో మరి ఇట్లా భయం ఉండదా? ఇటు ఏమైనా బాంబులు ఉంటాయి అక్కడ ఇక్కడ అనేది ఏమైనా భయం భయం ఉంటుంది? అటు అడవి మొత్తం తిరిగాం సార్, పొలం వరకే తిరుగుతాం. సో ఇట్లా ఆదివాసుల జీవన శైలి ప్రస్తుత పరిస్థితి లోపల కొంత దుర్భరమైన పరిస్థితి. వీళ్ళంతా కూడా అటవీ ప్రాంతంలో ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటూ ఇంటి కోసం వంట చెరుకు ఇక్కడనే సేకరిస్తారు, పశువులను ఇక్కడనే సాదుకుంటారు, వాటితో పాటే వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం గడిస్తారు. కానీ వీళ్ళకి నిత్యావసర సరుకులు కావాలన్నా అదేవిధంగా వైద్యం కోసం వెళ్ళాలన్నా కూడా గంటల తరబడి నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ ఏరియా అంతా కూడా పామ్నూరు, దాదాపు సముద్ర మట్టానికి మనము దాదాపు ములుగు జిల్లా ఉన్నటువంటి ప్రాంతానికి, జిల్లా కేంద్రానికి, ప్రస్తుతం మన ప్రాంతానికి దాదాపు 102 మీటర్ల ఎత్తుకు మనం వచ్చాం. అంటే కర్రెగుట్టల సుమారు మధ్య ప్రాంతానికి వచ్చినట్లే. మనం ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు కనుక వెళ్తే పూజారి కాంకేర్ వస్తుంది. అంటే పూర్తిగా మనం ఛత్తీస్గఢ్ బార్డర్ వద్ద ఉన్నాము, అతి ఎత్తైన ప్రాంతానికి అయితే చేరుకున్నాము. మరొక 5 కిలోమీటర్లు వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలవుతుంది. అత్యంత ఎత్తైన ప్రాంతం కర్రెగుట్టలోని అత్యంత ఎత్తైన ప్రాంతము మధ్యగుట్ట వద్దకు మనం వెళ్తాం. సో అంటే ఆ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రస్తుతం ఈ రోడ్లు వేయడము, సిఆర్పిఎఫ్ క్యాంపులు రావడంతో రోడ్లు వచ్చాయి. ఇక్కడ వాళ్ళకి పక్కా ఇండ్లు అదేవిధంగా ట్రాక్టర్లు కనుక అందించి విద్యుత్ సదుపాయం అందిస్తే డెవలప్మెంట్ చేసుకుని చెప్తారు. వీళ్ళు ఒక్కొక్కరు కూడా మంచినీళ్ళ కోసము కిలోమీటర్ల దూరం వాళ్ళకి సంబంధించిన వాగుల వద్దకు వెళ్ళాల్సి వస్తుంది. సమ్మర్ వస్తే ఆ వాగులు ఇంకిపోతాయి కాబట్టి సుదూర ప్రాంతాలకి, అడవి ప్రాంతం గుండా ఒక్కొక్క బిందెతో వాళ్ళు నీళ్లు తెచ్చుకోవడానికి దాదాపు గంటల కొద్ది సమయం పడుతుంది. అంటే కనీస అవసరాలు కూడా, మినిమం నీడ్స్ కూడా వాళ్ళకి అందుబాటులో వాటి కోసమే వాళ్ళు రోజు పోరాటం చేయాల్సి వస్తుంది. సో అంతటి దుర్భర పరిస్థితులు ప్రస్తుతం ఈ కర్రెల గుట్టలపై ఉన్నటువంటి ఈ ఆదివాసులు పడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం ఎఫ్ఓబీల ఏర్పాటుతో రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాలు అందిస్తే వ్యవసాయం చేసుకుంటూ మినిమం కనీస అవసరాలను కనుక ఇస్తే పూర్తిగా బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని ప్రస్తుతం కర్రెగుట్టలపై ఉన్నటువంటి పామ్నూరు చెందినటువంటి ఆదివాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా వీళ్ళకు డెవలప్మెంట్ కోసము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యం లోపల ఇక్కడటువంటి ఆదివాసీల జీవితాలు కూడా త్వరలోనే మారబోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇది పామ్నూరుపై ఉన్నటువంటి ఆదివాసీల జీవన శైలికి సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, పామ్నూరు, కర్రెగుట్టలు.